వెల్కమ్ టు పీజే రియల్ ఇన్ఫో. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ ఆ ప్రాంతాలపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ జోన్స్ ఎట్లా ఇవ్వబడ్డాయని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి బెంగళూరు హైవే మీదుగా ఎంజీబీఎస్, మదీనాగూడ సర్కిల్, పురాన్పూల్ దర్వాజా, నెహ్రూ జూలాజికల్ పార్క్ మీదుగా ఆరంగర్ చేరుకోవడానికి 9.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి హైవే మీదుగా అసెంబ్లీ నుండి లక్డీ కపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, రైతుబోలి, అత్తాపూర్, డైరీ ఫామ్ మీదుగా ఆరంగర్ చేరుకోవడానికి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హైవే మీద మెహదీపట్నం ముందు సరోజినీదేవి హాస్పిటల్ నుండి 11.5 కిలోమీటర్స్ పొడవున్నటువంటి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ మీదుగా ఆరంగర్ వరకు చాలా స్పీడుగా చేరుకోగలుగుతాం. ఆరంగర్ నుండి కాటేదాన్, గగన్ పహాడ్, శాతంరాయ్ మీదుగా శంషాబాద్ వరకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుండి గండిగూడ, పలమకల్, తిమ్మాపూరు మీదుగా కొత్తూరు వరకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుండి జడ్చర్ల వరకు 61 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు 77 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంజీబీఎస్ నుండి మహబూబ్ నగర్ 97 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అసెంబ్లీ నుండి ఆరంగర్ వరకు బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి హైవే, ఎంజీబీఎస్ దగ్గర నుండి ఆరంగర్ వరకు రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి బెంగళూరు హైవే. ఈ రెండు హైవేస్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఆల్రెడీ డెవలప్ కాబడిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాలలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఆరంగర్ నుండి శంషాబాద్ వరకు రోడ్డుకు ఇరువైపులా అద్భుతంగా డెవలప్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లో ప్లాట్స్తో పాటు విల్లాస్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాటేదాన్ దాటి శంషాబాదు వైపు ప్రాంతం హడా పరిధిలో ఉండటం వల్ల కన్స్ట్రక్షన్లో హైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎయిర్పోర్ట్కి నార్త్ వైపు ఉండటం వల్ల ఏరోడోమ్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుండి ఎన్ఓసి తీసుకోవటం వల్ల కన్స్ట్రక్షన్ హైట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుండి తిమ్మాపూర్ ముందు మైసమ్మ చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 111 జీవోలో ఉండటం వల్ల ఓపెన్ ప్లాట్స్ వచ్చే అవకాశం లేదు గనుక ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమి లేదా ఫామ్ ప్లాట్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. మైసమ్మ చెరువు దాటిన తరువాత తిమ్మాపూర్, కొత్తూర్, నందిగామ ముందు వరకు రోడ్డుకి ఇరువైపులా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం R1 జోన్లో ఉండటం వల్ల రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. నందిగాం దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా పెరియార్పన్ జోన్లో ఉండటం వల్ల 25% ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం R2 జోన్లో ఉండటం వల్ల రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. షాద్ నగర్ పరిసర ప్రాంతాలు దాటిన తరువాత డిటిసిపి పరిధిలోకి వెళుతుంది కనుక బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి దాటి ఓఆర్ఆర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ మీకు రిటర్న్స్ ఇస్తుందా లేదా అని 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. NH44 బెంగళూరు హైవేకి ప్యారలల్గా ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్నటువంటి ఏ హైవేకి లేనంత దగ్గరగా శంషాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది. ఓఆర్ఆర్ అవుట్ సైడ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో. బెంగళూరు హైవే పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే శంషాబాద్, కొత్తూర్, ఫారూక్ నగర్ మండల్ మాస్టర్ ప్లాన్స్ని చెక్ చేయవలసి ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటున్న భూమిపై మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏమన్నా వెళుతున్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేయండి. ఇలా చెక్ చేయటం వల్ల అభివృద్ధికి అవకాశం లేనటువంటి జోన్స్లో భూమి అమ్మకానికి వచ్చినా అవాయిడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. మనం ఏర్పాటు చేసిన సిస్టమ్ ద్వారా హెచ్ఎండిఏ పరిధిలో ఏ సర్వే నెంబర్ ఏ జోన్లో ఉంది, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఆ ప్రాంతాలపై భౌగోళికంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అనే సమాచారాన్ని ఈజీగా తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.